ఈసారి నుంచి పాడైపోయిన పాలని పడేయకుండా ఇట్లా రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూసేద్దాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఏవైతే పాలు పాడైపోయినాయో వాటిని కాటన్ క్లాత్లోకి తీసుకొని అందులో కొన్ని చల్లనీళ్ళు వేసుకొని గట్టిగా విండేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టారనుకోండి పన్నీర్ రెడీ అయిపోతుంది అనమాట. దాన్ని క్యూబ్స్ లెక్క కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీళ్ళల్లోకి పాలకూర అండ్ కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. పాలకూర మంచిగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లోకి మొత్తం నీళ్ళన్నీ తీసేసి కొన్ని చల్ల నీళ్ళు వేసుకొని మళ్ళీ నీళ్ళు తీసేసి దాన్ని మిక్సీ పట్టేసుకోండి. అది చల్ల నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి ఏం కాదు, అదే కడాయిలోకి ఒకే కడాయిలో మనం మొత్తం కర్రీ రెసిపీ అనేది చేసేస్తున్నాం. దాంట్లోకి టమాటా, ఆనియన్, ఎండుమిరపకాయలు, కొద్దిగా దాల్చిన చెక్క అండ్ షాయి జీరా, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిపోయిన తర్వాత చల్లగైనాక మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కడాయి మళ్ళీ దాంట్లోకి ఆయిల్, నెయ్యి యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, షాయి జీరా అండ్ బిర్యానీ ఆకు, ఆనియన్ వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి. దాంట్లోకి టమాటా ప్యూరీ ఏదైతే పట్టినామో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మస్క్ మిలన్ సీడ్స్ని మిక్సీకి పట్టేసుకొని దాన్ని వడగట్టుకొని ఆ ప్యూరీని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు బయట హోటల్లో దొరికే కర్రీ టెక్స్చర్ ఎట్లుంటుంది, క్రీమీగా అట్లుంటుంది అనమాట. ఇది కావాలి అంటే మీకు షార్ట్స్లో యాడ్ చేసిన మస్క్ మిలన్ ప్యూరీ ఎట్లా తీయాలనేది మీరు కావాలంటే చెక్ చేయండి, నా షార్ట్స్లో ఉంటుంది యూట్యూబ్లో. నెక్స్ట్ వచ్చేసి పాలకూర ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అనమాట. సో ఈసారి నుంచి మస్క్ మిలన్ తిన్నప్పుడు వేస్ట్ చేయకుండా దాని ప్యూరీని ఇట్లా వాడుకోండి కర్రీలలో, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి సాల్ట్ ఇంకా పసుపు రెండు కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను అనమాట. ఏ కర్రీ అయినా కొంచెం మంచిగా కలుపుతూ ఉంటేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇట్లా బయటికి నురగలు వచ్చేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కారం అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ఇంకా కొంచెం సాఫ్ట్గా మెత్తగా రావాలంటే వేయించిన తర్వాత వాటర్లో వేసుకోండి, ఇంకా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను చపాతీ కాంబినేషన్స్తో తింటున్నా, చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. రెసిపీ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.